అన్న నందమూరి తారక రామారావు గారు అంటే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. వారి ముందు వరకు కూడా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని తెలుగువారితో సైతం మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో నందమూరి తారక రామారావు గారు వచ్చిన తరువాత తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటుతూ వారు విశ్వవ్యాప్తంగా కూడా తెలుగువారికి ఒక చరిత్ర ఉన్నది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉన్నది అని చెప్పి తెలియజేసినటువంటి నేపథ్యంలో తెలుగువారిగా మన జాతి గుర్తింపు పొందింది అని చెప్పి మనమందరం కూడా గ్రహించినటువంటి విషయం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఆ మహనీయుడు అనితర సాధ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి సందర్భంలో నేటికి సైతం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే మనందరి కళ్ళ ముందు సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని విగ్రహం. అదేవిధంగా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా సంక్షేమానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనాన్ని పలుకుతూ ఆకలితో ఉన్నవారికి ₹2కే కిలో బియ్యాన్ని అందించి, దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమ వంటి ప్రాంతాలకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల మాధ్యమంగా మంచినీరు సరఫరా చేస్తూ, అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థలో 10% రిజర్వేషను, ఆ తర్వాత మహిళలకి ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ప్రజల వద్దకు పాలనలో అంతర్భాగంగా మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేయడం, ఇటువంటి అనేక సంస్కరణలు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వారు పరమపదించి 28-30 సంవత్సరాలు అవుతున్నా కూడా నేటికి సైతం తెలుగువారు వారి హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని వారిని కొలుస్తున్నారంటే ఇది నిజంగా ఆ మహానుభావుడికి నిజమైనటువంటి నివాళి అని చెప్పి నేను భావిస్తున్నాను.